పేరు రవి. నేను వీహబ్‌లో కెపాసిటీ బిల్డింగ్ ఎక్స్‌పర్ట్‌లా వర్క్ చేస్తుంటాను. ఇవాళటి మన ఈ వీడియో సిరీస్‌లో మనము మార్కెట్ రీసెర్చ్ అంటే ఏంటో మనం మాట్లాడదాం. సో, మార్కెట్ రీసెర్చ్ అంటే ఏంటి? మార్కెట్ రీసెర్చ్ ఎందుకు ఇంపార్టెంట్ అనే విషయాలు ఈ సెషన్‌లో మనం మాట్లాడదాం. సో, మోస్ట్ ఆఫ్ ది బిజినెసెస్ ఏదైనా బిజినెస్ ఐడియా అయినా కానీ, మీరు లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ పరంగా ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నా కానీ, లేకపోతే ఏదైనా సర్వీస్ ఇలాంటి 3 రకాల బిజినెస్ మీరు ఎప్పుడైతే చేయాలనుకుంటారో, ఇది చేసే ముందు మార్కెట్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మోస్ట్ ఆఫ్ ది బిజినెసెస్ ఈ మార్కెట్ రీసెర్చ్ చేయకపోవడం వల్ల ఫెయిల్ అవుతాయి. సో, ఎందుకు ఈ మార్కెట్ రీసెర్చ్ అనే విషయాన్ని బిజినెస్ మెన్ లేకపోతే ఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ అయినా గానీ, పారిశ్రామికవేత్తలైనా గానీ ఎందుకు మిస్ అవుతారు? సో, ఈ మిస్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళకి ఎలా చేయాలో తెలీదు. ఇంకోటి, దాని ఉపయోగం ఏంటో తెలీదు. సో, ఆ 2 విషయాలు మనం ఇవాళ మాట్లాడదాం. సో, మార్కెట్ రీసెర్చ్ అంటే ఏంటి అన్నప్పుడు, మనము ఏదైనా మీ ప్రపోజ్డ్ బిజినెస్ లేకపోతే బిజినెస్ ఐడియా అయినా కానీ, మీరు ఏదైతే ప్రోడక్టో, సర్వీసో మీరు ఇవ్వాలనుకుంటున్నారో, దాని గురించి మనము మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, దాన్ని మనం మార్కెట్‌లో దించడం. సో, మార్కెట్‌లో దించేటప్పుడు దీన్ని ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది దించేసి, దీని త్రూ మీరు ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే లాభం సంపాదించడం. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది మనకి వర్కౌట్ అవుతుందా లేదా మార్కెట్లో, దీనివల్ల దీనికి ఏమైనా రిస్క్ ఏదైతే ఉందా దాన్ని అనలైజ్ చేయడం, ఇదంతా కూడా మార్కెట్ రీసెర్చ్లో పార్ట్. సో, యూజెస్ ఆఫ్ మార్కెట్ రీసెర్చెస్ అంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటి? సో, ఫస్ట్ అండ్ సింపుల్ ఏంటి అంటే, ఇది చేయడం వల్ల మీ బిజినెస్ని మీరు బంద్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇది చేయడం వల్ల మీరు ఏంటి అంటే ఆ రిస్క్ ఏదైతే ఉంటుందో, లేకపోతే ఏదైతే మిస్టేక్స్ అనేది అయ్యి మనం తర్వాత రిగ్రెట్ అవుతామో, బాధపడతామో, అలాంటివి లేకుండా ఈ స్టెప్ అనేది తీసుకోవచ్చు. రెండోది, మీ కస్టమర్ ఎవరు? హూ ఈజ్ యువర్ టార్గెట్ కస్టమర్? అంటే మీ కస్టమర్ ఎవరు అనేది మీరు తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకుంటారు? సో, ఎవరు కొనుక్కునేది అనేది ఒకటి. ఈ కొనుక్కునే వాళ్ళకి అసలుకి ఏం కావాలి? ఇంకోటి, ఈ కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు దీన్ని కొనుక్కోగలుగుతారా లేరా? అంటే ఎంత డబ్బులు ఉన్నాయి దానికి, ఎంత డబ్బులు మనం పెడుతున్నాం, మనం ఏదైతే డబ్బు అని పెడుతున్నామో అది వాళ్ళు కొనుగోలు చేయగలుగుతారా లేదా అని. సో, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలిసిన నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నారాయణపేట్ డిస్టిక్కి చెందిన మా వీహబ్తో పనిచేసే చాలామంది మహిళా ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. దాంట్లో నుంచి వచ్చిన ఒక బ్రాండ్ పేరు ఆరుణ్య. ఈ ఆరుణ్య అనేది మొత్తం నారాయణపేట్కి సంబంధించిన ఎస్‌హెచ్‌జి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్, గోట్ మిల్క్ సోప్స్ నుంచి వాళ్ళు బ్యాంబూ ప్రోడక్ట్స్, కాడా చాయ్, డిఫరెంట్ టీ బ్లెండ్స్ అనేది, వేరే అంజీర్ జాము, చాలా విధాలుగా వేరే ప్రోడక్ట్స్ అని చేస్తున్నారు. సో, మనం ఎస్పెషల్లీ దీనికోసం మనం గోట్ మిల్క్ సోప్ గురించి మాట్లాడదాం. సో, ఈ గోట్ మిల్క్ సోప్ అని మాట్లాడినప్పుడు, గోట్ మిల్క్ సోప్ అంటే ఏంటి? బేసికలీ మనము ఈ మార్కెట్లో ఎప్పటి నుంచో కూడా మిల్క్ సోప్ అనేది అవైలబుల్ ఉంది. కానీ కొత్తగా గోట్ మిల్క్ సోప్ ఏంటి? సో, గోట్ మిల్క్ సోప్ గురించి మనం మాట్లాడే ముందు ఎందుకు గోట్ మిల్క్ సోప్ ఫేమసో నేను చెప్తాను. సో, గోట్ మిల్క్ సోప్ ఏదైతే ఉంటుందో, గోట్ యొక్క పాలు, మేక పాలు. సో, మేక పాలల్లో దాంట్లో ఉన్న క్రీమీనెస్ అనేది చాలా ఎక్కువ అనమాట. ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల క్రీమీనెస్ పెరిగి మనం ఎప్పుడైతే సబ్బు మన చర్మానికి వాడతామో అది రఫ్గా ఉండకుండా స్మూత్గా వేస్తుంది. అది దాని స్పెషాలిటీ. సో, ఈ గోట్ మిల్క్ సోప్స్ని తను మా ఆంటర్‌ప్రెన్యూర్ వచ్చేసి ఈ మార్కెట్లోకి దింపింది. సో, ఇట్లా చేయడం వల్ల ఆమె ఫస్ట్ ఏం చేసింది అంటే, నా కస్టమర్స్ ఎవరు అని తెలుసుకోవాలి. సో, ఫస్ట్ కస్టమర్స్ ఎవరు తెలుసుకోవడానికి ఫస్ట్ మనం ఏ విధంగా బ్రేక్ చేయొచ్చు దీన్ని? ఏజ్. ఈ కొనుక్కునే వాళ్ళ వయసు ఏంటి? సో, ఇప్పుడు నా అందాజ ప్రకారం, ఎవరు అందాజ అయినా కానీ, ఈ పదార్థం సోప్ ఏదైతే ఉందో, బ్యూటీ సోప్, ఇది బ్యూటీ కిందికి వస్తుంది కాబట్టి ఈ సోప్ అనేది ఎవరు కొనుక్కుంటారు? సో, ఏజ్ 15 నుంచి 35, 45 వరకు కొనుక్కునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఆ సోప్ యొక్క ఇంపార్టెన్స్ తెలీదు. తల్లిదండ్రులు కూడా అట్లాంటి సోప్ని వాళ్ళకి ఎంకరేజ్ చేయరు. ఇంకోటి ఏంటంటే ముసలి వాళ్ళు కూడా వాడచ్చు. కానీ ఈ చిన్నవాళ్ళు, ఈ ముసలి వాళ్ళ సంఖ్య ఏదైతే ఉంటుందో అది తక్కువ ఎప్పుడైనా. సో, 15 నుంచి 35 ఏజ్ వరకు కొనేవాళ్ళు. మళ్ళీ ఆ 15 నుంచి 35 ఏజ్లో కూడా కొనేది ఎవరు? మగవాళ్ళ, ఆడవాళ్ళే ఎక్కువ శాతం కొనుక్కుంటారు. మగవాళ్ళు దాని తర్వాత కొనుక్కుంటారు. మగవాళ్ళు కూడా కొనుక్కుంటారు, కానీ దాని నెంబర్ ఏదైతే ఉందో అది తక్కువ. కానీ దీంట్లో మళ్ళీ ఎవరు అంటే, మనం చూసినట్టయితే దీంట్లో స్టూడెంట్స్ అనే కేటగిరీని మనం ఎక్కువ ఫోకస్ చేయవచ్చు. సో, ఈ స్టూడెంట్స్ అనే కేటగిరీ మళ్ళీ ఎక్కడ ఉంటారు? ఎక్కడైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కాలేజెస్ ఉంటాయి, లేకపోతే స్కూల్స్ ఉంటాయి, అందుకే అక్కడ ఉంటుంది. సో, ఆ విధంగా మనము ఆ చుట్టుపక్కల ప్రెమిసెస్ని కవర్ చేయొచ్చు. అదే ఇప్పుడు మనం అట్లా చూసినట్టయితే హైదరాబాద్లో ఎక్కువ, అది ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రానికి క్యాపిటల్ కాబట్టి అక్కడ ఎక్కువ కాలేజీలు ఉంటాయి కాబట్టి
చాలామంది నార్త్ ఇండియా నుంచి ఇక్కడ రావడం, ఇక్కడ నుంచి అక్కడ పోవడం, ఆ ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం సేల్ చేసే ఛాన్సే ఎక్కువ ఉంది. సో నా కస్టమర్ ఇక్కడ ఈ ఏరియాలో వీళ్ళు అని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనము కస్టమర్ బిహేవియర్ ఏదైతే ఉందో అది కూడా తెలుసుకోవచ్చు ఈ మార్కెట్ రీసెర్చ్ త్రూ. సో ఇప్పుడైతే మనం కస్టమర్ బిహేవియర్ అని మాట్లాడతామో, ఎందుకు మీ కస్టమర్ మీ ప్రోడక్ట్ని కొనుక్కోవాలి అనే విషయం ఒకటి తెలుసుకోవచ్చు. రెండోది వచ్చేసి ఈ కస్టమర్ కొనుక్కోవడానికి మీ ప్రోడక్ట్లో మోటివేషన్ ఫీచర్స్ ఏంటి. మూడోది ఈ కస్టమర్ ఏదైతే కొనుక్కుంటున్నాడో దాని బయింగ్ ప్యాటర్న్స్ ఏమన్నా ఉన్నాయా, ఈ సమయంలో ఎక్కువ కొనుక్కోవడం, ఈ సమయంలో అసలు కొనుక్కోకపోవడం, అట్లాంటిది ఏమన్నా ఉందా. ఎందుకంటే ఇది తెలుసుకోవడం వల్ల ఎప్పుడైతే అతను ఎక్కువ కొనుక్కుంటాడో ఆ టైంలో మనం ఆ ప్రోడక్ట్ని అబండెన్సీ అతను నార్మల్గా సాటిస్ఫై అవుతున్నాడా, ఆయన ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలుగుతున్నారా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. సో దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ఆంటర్ప్రినర్ మహబూబ్నగర్ జిల్లా నుంచి గండేడ్ మండల్ జయమ్మ గారు. సో వాళ్ళు గానుగతోని నూనె తీస్తారన్నమాట, కోల్డ్ ప్రెస్ ఆయిల్. సో ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఏదైతే ఉందో చూసినట్టయితే ఈ ఆయిల్ అనేది నార్మల్గా మన ఇండియా క్యూజిన్లో చాలా ఎక్కువ. దాంట్లో ఆ గానుగ నూనె పెట్టాలి అనుకున్నది వాళ్ళ బిజినెస్ ఐడియా. సో దాని విధంగా తను చాలా బాగా బిజినెస్ చేస్తుంది, చాలా కస్టమర్స్ ఉన్నారు. ఇక్కడే కాదు, తెలంగాణలో కాదు, నార్త్ ఇండియాలో కూడా తను ఆర్డర్స్ అనేది ఫుల్ఫిల్ చేయగలుగుతుంది, ఆ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయగలుగుతుంది. సో నేను ఇప్పుడు గండేడ్ మండల్ గురించి, జయమ్మ గారి గురించి నేను మాట్లాడినప్పుడు వాళ్ళు కస్టమర్ని మోటివేట్ చేసే ఫీచర్స్ ఏంటి, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది. సో మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని ఎప్పుడైతే అంటామో, మనకు ట్రెడిషనల్గా ముందు ఈ కర్రగానుగ అనేది ఉండేది, నూనె అక్కడి నుంచే తీసేవాళ్ళు. కానీ దాని తర్వాత ఎప్పుడైతే డెవలప్మెంట్ అనేది ఎప్పుడైతే జరిగిందో, మెషిన్ వచ్చేసి ఈ ప్రాసెస్ని మన కోసం ఈజీగా చేసింది. సో ఎప్పుడైతే ఈ గానుగతో చేసే నూనె 4 గంటల్లో 6 లీటర్లు వచ్చినాయి అనుకోండి, సేమ్ అదే 4 గంటలు తీసుకొని ఇక్కడ మెషిన్ 8 లీటర్లు ఇస్తుంది. సో దీనికి కొంచెం ఆ వర్క్ అనేది తక్కువ చేసినా కానీ దీంట్లో ఎలక్ట్రిసిటీ పోవడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ, దాంట్లో ఉన్న కొంచెం టైప్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏదైతే మనకి మంచి ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది పోతుంది. సో ఆ విధంగా హెల్తీ లైఫ్ స్టైల్ అన్న ఆ కాన్సెప్ట్ని ఫోకస్ చేస్తూ కస్టమర్స్ని మోటివేట్ చేసే ఫీచర్ అది వాళ్ళ ఉన్న బిజినెస్లో. నేను ఇంకోటి, ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రోడక్ట్ని ఎందుకు కొనుక్కుంటారు అంటే, మనము అక్కడ బయట ఎక్కడి నుంచో, ఇప్పుడు సన్ డ్రాప్ ఉంది, గోల్డ్ డ్రాప్ ఉంది, సఫోలా ఉంది, ఇవన్నీ కూడా రిఫైన్డ్ ఆయిల్ అని తీసుకొని వస్తాయి. కానీ ఇక్కడ లోకల్గా తీసుకొని గానుగతో చేయడం, ఇది ఎగ్జాటిక్ ఇంకా ట్రెడిషనల్ రెండు కూడా. సో ఆ విధంగా ఆ ప్రోడక్ట్ అనేది, ఆ ప్రాసెస్ అనేది రెండు కూడా తను కస్టమర్కి ఇవ్వగలుగుతుంది. సో ఆ విధంగా చాలామంది కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఆ ప్రోడక్ట్ని కొనుక్కోవడానికి ఇష్టపడతారు. ఇంకోటి ఏంటి అంటే బయింగ్ ప్యాటర్న్స్, ఇది ఎప్పుడు కొనుక్కుంటారు, ఎవరు కొనుక్కుంటారు అనే అంశాన్ని కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేశారు అంటే, మనం చూసినట్టయితే ఇండియా, మన భారతదేశం ఏదైతే ఉంటుందో, భారతదేశమే కాదు మన ఏసియా ఖండం ఏదైతే ఉంటుందో, దీంట్లో వచ్చే పాకిస్తాన్ అయినా కానీ, శ్రీలంక అయినా కానీ, బంగ్లాదేశ్ అయినా కానీ, ఇండియా. సో ఈ 4 దేశాల్లో చూసినట్టయితే మనము వంట ఏదైతే చేస్తామో వంట నూనె కన్జంప్షన్ చాలా ఎక్కువ. అదే మనం వేరే ఖండాల్లో చూసినాం అనుకోండి, అక్కడ ఫుడ్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆహారము బాయిల్డ్ ఫుడ్ ఉంటుంది, లేకపోతే స్టీమ్డ్ ఫుడ్ ఉంటుంది, అంటే ఆవిరితోని కుక్ చేస్తుంది. సో ఈ విధంగా అక్కడ ఆయిల్ కన్జంప్షన్ అనేది కొంచెం కంపారిటివ్లీ తక్కువే. మనం వరల్డ్లోనే ఎక్కువ ఆయిల్ అనేది మనం కన్జ్యూమ్ చేస్తాం వంట నూనె. సో ఆ విధంగా తను ఇక్కడ మన దగ్గర అంతగానం కన్జంప్షన్ ఉంది. మళ్ళీ ఈ కన్జంప్షన్ కూడా ఎంత కన్జంప్షన్ నార్మల్గా ఉన్నా కానీ ఎవ్రీ పండగకో లేకపోతే పబ్బానికో ఈ కన్జంప్షన్ ఇంకా పెరుగుతుంది, దాని ప్యాటర్న్ ఇలా పెరుగుతుంది, దాని స్కేల్. సో ఆ టైంలో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో అది చేసేయచ్చు. మన దగ్గర ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి, ఏడాదంతా ఫెస్టివల్స్ వస్తాయి. ఆ ఫెస్టివల్ అన్నంటే రిలేటివ్స్ అందరూ ఒక దగ్గరికి వస్తారు. మనం చాలా వరకు పిండి వంటలు చేస్తాము, బిర్యానీ చేస్తాము, ఎన్నో వంటలు చేస్తాం. బట్ అన్నిటికి కూడా ఆయిల్ అనేది చాలా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో ఆ విధంగా ఇది నా కస్టమర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నది, దాన్ని కూడా తను ఫోకస్ చేసి దాన్ని క్యాష్ చేసుకోగలిగింది. సో ఇప్పుడు మరి అట్లా చూసినట్టయితే మళ్ళీ ఈ కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో మళ్ళీ అదొక జియోగ్రఫికల్ స్పెసిఫిక్ ఉంటుంది అనమాట. లొకేషన్కి వేరే ఉంటుంది. సో దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో నేను మళ్ళీ చెప్తాను. సో ఇప్పటి వరకు మనం 3 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకటి ఏంటి అంటే, మనం దీనివల్ల మనకి ఎలాంటి ఖర్చు అనేది ఏమి ఉండదు. దీనివల్ల ఇది చేయడం వల్ల, మార్కెట్ రీసెర్చ్ చేయడం వల్ల మనం బిజినెస్ వదిలేసి మనం వెళ్ళిపోం. రెండోది, మీ టార్గెట్ కస్టమర్ ఎవరు అనేది తెలుసుకుంటాం. మూడోది, ఈ కస్టమర్ యొక్క బిహేవియర్ ఏంటో తెలుసుకుంటాం. సో నాలుగోది వచ్చేసి ఫైండింగ్ రెవెన్యూ ఆపర్చునిటీస్ అన్నప్పుడు మనం ఏంటి అంటే,
ఏ విధంగా అయితే మనము ఇంకా మనీ అనేది సంపాదించవచ్చు, ఆపర్చునిటీని గ్రాబ్ చేసేసి బిజినెస్లో ప్రాఫిట్ అనేది మనం ఎలా తీసుకోవచ్చు అనే విషయాన్ని కూడా మనము మార్కెట్ రీసెర్చ్ త్రూ మనం తెలుసుకోవచ్చు. సో మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడేటప్పుడు ఒకటి ఏంటి అంటే ఈ ప్రైసింగ్ ఇంకా బిజినెస్ స్ట్రాటజీస్ అనేది మనము ఐడెంటిఫై చేసి గ్రాబ్ చేయొచ్చు. రెండోది, ప్రోడక్ట్ని మీరు కొత్తగా మార్కెట్కి ఎలా చూపించగలుగుతారు అనేది కూడా చేయొచ్చు. సో దీని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనం ముందు మాట్లాడిన 2 ఎగ్జాంపుల్స్ని మళ్ళీ మనం మాట్లాడదాం. ఒకటి ఏంటి అంటే ఆరుణ్య బ్రాండ్ వచ్చేసి నారాయణపేట వాళ్ళది, ఆ గోట్ మిల్క్ సోప్ అయితే చేస్తారు. సో వాళ్ళు ఇది చేసినప్పుడు వాళ్ళు గోట్ మిల్క్ సోపే కాదు, బాత్ పౌడర్ కూడా చేస్తారు. ఈ బాత్ పౌడర్ అంటే ఏంటి? బాత్ పౌడర్, బాత్ సాల్ట్, ఇలాంటి వేరే వేరే నేమ్స్ పెట్టి ఈ మార్కెట్లో చాలామంది చాలా విషయాలు అమ్ముతున్నారు. కానీ మీరు ఇన్ కేస్ ఆ బాత్ పౌడర్ ఏంటో చూసారు అనుకోండి, తెలుగులో దాన్ని సున్నిపిండి అంటారు. ఈ సున్నిపిండిని వాళ్ళు 100 రూపాయలు రోడ్ నుంచి 500 వరకు అమ్మగలుగుతున్నారు. ఇది ఎందుకు అంటే ఇప్పుడు నాకు తెలుసు అది సున్నిపిండి అని, అందరికి తెలీదు. కానీ బాత్ పౌడర్, బాత్ సాల్ట్ అంటే జనాలు ఏమనుకుంటారు, సో ఇదేదో కొంచెం ఎక్సాటిక్ ఉంది, ఇది నా బ్యూటీని ఇంకా మంచి చేస్తుంది అని కొనుక్కోవాలనుకుంటారు. సో కానీ ఈ కాన్సెప్ట్ ఇప్పుడు గోట్ మిల్క్ సోపే కాకుండా నేను కొత్త ప్రోడక్ట్ని ఇవ్వడం, రైట్? ఇంకా దీన్ని నేను ప్రైసింగ్ ఎట్లా చేస్తున్నా, లేకపోతే దీన్ని మార్కెట్లో ఎక్కడ ప్లేస్ చేస్తున్నా అనే విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఏదైతే ఈ వింటర్లో ఇంకా సమ్మర్లో అనేది దీని యూసేజ్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో మీరు చూసినట్టయితే వింటర్లో పియర్ సోప్ని బాగా వాడతారు. ఎందుకు అంటే పియర్ సోపు అలా వాళ్ళ ప్రోడక్ట్ని మార్కెట్ చేసింది అనమాట, వింటర్ సోప్ లాగా. దాంట్లో గ్లిసరిన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మీ స్కిన్ అనేది స్మూత్ ఉంటుంది, అంతే. అదేవిధంగా ఇప్పుడు దానికి ఇట్లా ఉండడం వల్ల మీరు సమ్మర్లో ఏ సోప్స్ వాడతారు? సమ్మర్లో మనం ఇన్కేస్ సోప్స్ గురించి మాట్లాడినట్టయితే ఏదైతే సోప్ మీకు కూల్నెస్, చలువని ఇస్తుందో టచ్ చేసినప్పుడు మీ చర్మానికి, అలాంటి సోప్ వాడతారు. సో అలాంటి మీరు చూసినట్టయితే సింథాల్ అయినా కానీ, లిరిల్ అయినా కానీ, మెడిమిక్స్ అయినా కానీ, ఏదైతే బేసికలీ గ్రీన్ కలర్ ఇంకా బ్లూ కలర్ ఏదైతే ఉంటుందో మనం మెంటల్గా మనం ఏమేమి ఫీల్ అవుతామంటే అవన్నీ కూడా చలువనిస్తాయని ఫీల్ అవుతాం. సో ఆ విధంగా అది రావడం. అది కాకుండా ఇప్పుడు ఈ సోప్స్ అన్నీ కూడా 100 నుంచి 600 రూపాయల వరకు అమ్ముతాను. సో ఆ విధంగా ఏంటి అంటే నేను ఈ ప్రైస్లో నేను అమ్మొచ్చు, దీనికంటే ఎక్కువ కూడా అమ్మొచ్చు, దీనికంటే తక్కువ కూడా అమ్మొచ్చు అనేది మీరు ఒక ప్రైసింగ్ స్ట్రాటజీ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ప్రోడక్ట్ని కొత్త విధంగా ఇవ్వడం. సో కొత్త విధంగా ఇవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎన్నో సోప్స్, ఒక్కొక్క సోప్కి ఒక్కొక్క ఫీచర్ అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అనమాట. ఒక సోప్లో కొంతమంది అంటారు దీంట్లో కేసర్ వెళ్ళింది అంటారు, కుంకుమ పువ్వు. ఏ సోప్ అయినా కానీ ఇప్పుడు కళ్ళు మంట లేకుండా తయారు చేసేది కూడా ఒక కొత్త ప్రోడక్ట్. అంటే ఇప్పుడు నా ప్రోడక్ట్ని నేను కొత్త విధంగా మార్కెట్లోకి ఎట్లా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనే కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, జయమ్మ గారిది తీసుకుందాం. జయమ్మ గారిది తీసుకున్నప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఫెస్టివల్ వచ్చింది అంటే ఈ బయింగ్ ప్యాటర్న్ అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా ఆ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ చేయడం, అదేవిధంగా జియోగ్రఫికల్గా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క డిమాండ్ అనేది ఉంది అని తను తెలుసుకుంది. ఇప్పుడు సూరత్లో పల్లి నూనె ఎక్కువ వాడతారు, నార్త్ ఇండియన్లో ఆవ నూనె ఎక్కువ వాడతారు. మన దగ్గర అన్ని రకాల నూనెలు ఎక్కువ వాడతారు, కానీ బేసికలీ కుసుమ నూనె అనేది వాడతారు. మా ఇంట్లో అయితే కుసుమ నూనె వాడతారు. సో ఆ విధంగా తను డిఫరెంట్ కస్టమర్ సెట్కి డిఫరెంట్గా తను ఆ ప్రోడక్ట్ని ఇవ్వగలిగింది. అదే కాకుండా ఇప్పుడు నా ప్రోడక్ట్ని నేను దాన్ని మార్కెట్లో చూపించగలుగుతాను. ముందు తను ఒక గాజు సీసాలో వేసేది. కానీ గాజు సీసాలో వేయడం వల్ల దాని అపియరెన్స్ అయినా కానీ దాని ఎస్థెటిక్ అనేది కొంచెం తక్కువ అవుతుంది. సో ఇప్పుడు మీరు సన్ డ్రాప్ ఆయిల్ లేకపోతే గోల్డ్ డ్రాప్ ఆయిల్ అట్లాంటిది ఏమైనా చూసారనుకో, వాళ్ళకంటూ ఒక కంటైనర్, వాళ్ళకంటూ ఒక ప్యాకెట్, బ్రాండెడ్ ప్యాకెట్. ఇప్పుడు దాన్ని చూసేసి వీళ్ళు ఇట్లా ఇస్తున్నారు. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి, నేను నా హెల్తీ లైఫ్ స్టైల్ అని చెప్పేసి నేను గానుగతో నూనె తీస్తున్నాను. నేను ఇదంతా చేసి నేను ప్లాస్టిక్లో ఇస్తే నా ప్రోడక్ట్ ఒక విలువ పడిపోతుంది అని తెలుసుకొని దాన్ని ఒక స్టీల్ కంటైనర్, ఏదైతే ఇంత వెడల్పుగా ఉండి ఇంత పొడుగా ఉండే ఒక స్టీల్ కంటైనర్లో ఇవ్వడం స్టార్ట్ చేసింది. తన కస్టమర్లకు ఇప్పుడు అది చాలా నచ్చేసి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ యువర్ ప్రోడక్ట్ బిఫోర్ లాంచ్. అంటే ఏదైనా మీరు ప్రోడక్ట్ ఏదైతే చేస్తున్నారో అది మార్కెట్లోకి దింపే ముందు దాన్ని టెస్ట్ చేయడం. సో ఇట్లా టెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఒకటి ఏంటి అంటే మీకు ఏదైతే అది చేయడం వల్ల దాని తర్వాత వచ్చే లాస్ అయినా కానీ, దాని తర్వాత వచ్చే బ్యాడ్ రెప్యుటేషన్ అయినా కానీ దాన్ని మీరు ఆపొచ్చు. సో దాన్ని మార్కెట్లోకి దింపే ముందు ఈ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు తెలుసో లేదో కానీ ఫ్రీడమ్ 251 అనే ఒక మొబైల్ ఫోన్, మన ఇండియన్ మొబైల్ ఫోన్, మేక్ ఇన్ ఇండియా అని ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ వచ్చిందో అప్పుడు ఫ్రీడమ్ 251 అనే ఒక ఫోన్ వచ్చింది. ఇది 2016లో వచ్చింది. సో ఈ ఫ్రీడమ్ 251 అంటే ఏంటి? సో ఫోన్ పేరు యాక్చువల్లీ ఫ్రీడమే. 251 ఏదైతే ఉందో దాని రేట్ అది. సో ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్లు మన దగ్గర వచ్చాయో ఒక 15 ఏళ్ళ కింద చూస్తే స్మార్ట్ ఫోన్ అనేది చాలా డిఫరెంట్ ఉండేది.
సో దానికంటే ముందు స్మార్ట్ ఫోనే లేకుండే, ఒక నార్మల్ ఫోన్ ఉంటుండే, దాని తర్వాత మెల్లగా స్మార్ట్ ఫోన్ అని వచ్చేసి. సో స్మార్ట్ ఫోన్ వచ్చేసి ఒక 2010 నుంచి 2000 ఇప్పటి వరకు దాని ఎవల్యూషన్ అనేది చాలా పెరిగిందనమాట. కెమెరా అయినా కానీ, దాంట్లో వచ్చే పాటలైనా కానీ, మనం వాడే ఇంటర్నెట్ అయినా కానీ, అన్ని విధాలుగా దాంట్లో 2 కెమెరాలు, 3 సిమ్ములు, 4 సిమ్ములు అనేది ఆ ఎవల్యూషన్ అనేది జరిగిందనమాట. సో ఈ ప్రాసెస్లో ఏదైతే ఈ ఎవల్యూషన్లో అందరూ కూడా రేట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల ఆ టైంలో వచ్చిన ఈ కంపెనీ ఫ్రీడమ్ 251 వాళ్ళ మెయిన్ మోటో ఏంటి అంటే, నేను ఏ ఫోన్ అయినా కానీ మన ఇండియన్ పబ్లిక్కి నేను 251 రూపీస్లో ఇస్తాను. ఇట్లా వినడానికి బాగుంది, అంటే ఇంత మంచిగా 251 రూపీస్కి ఎవరికన్నా ఫోన్ దొరుకుతుంది అంటే ఎందుకు తీసుకోవద్దు, పక్కా తీసుకోవాలి. కానీ ఇదొక పెద్ద ఫెయిల్యూర్ మోడల్. ఎందుకు ఫెయిల్ అయింది అంటే, అతను ఇదంతా ఈ కాన్సెప్ట్ వినడానికి ఏదైతే కాన్సెప్ట్ బాగుందో ఆ థాట్ మీద నేను 251 రూపాయికి నేను ఫోన్ ఇవ్వాలి అనుకుంటే ఎవరు కొనుక్కోరు, అందరు కొనుక్కుంటారు, అందరు నా ఫోనే కొనుక్కుంటారు అన్న థాట్తోని, ఆ కాన్ఫిడెన్స్తోని అది పెట్టడం జరిగిందనమాట. అయితే అది స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో గవర్నమెంట్ ఒప్పుకోలేదు, దాంట్లో ఎన్నో గైడ్లైన్స్ అనేది వీళ్ళు ఫాలో కాకపోవడం వల్ల ఆ కంపెనీ ఆ థాట్ని వాళ్ళు బంద్ చేశారు. సో దానివల్ల అతనికి ఒక 30 లక్షలు లేకపోతే 3 కోట్లు 30 కోట్లు ఎంతో లాస్ అయింది ఆయనకి. కానీ ఆ 30 కోట్లు 3 లక్షల కోట్లు ఎంత అయిందో అది కూడా తక్కువే, ఇంకా ముందుకు వెళ్ళుంటే అది ఇంకా ఎక్కువ అయ్యేది. సో ఆ విధంగా ఈ ప్రోడక్ట్ని మీరు మార్కెట్లోకి వెళ్ళే ముందు టెస్ట్ చేయడం అనేది ఇన్ రిటర్న్ మంచిగా చేస్తుంది. సో దానివల్ల మీకు లాస్ అనేది ఏముండదు, ఎంత లాస్ అయిందో దానికంటే ఎక్కువ లాస్ అయ్యేదాన్ని వాళ్ళు ఆపగలిగారు. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకునే ఉపయోగాలు ఏంటి, నేను కింద నుంచి మళ్ళీ పైకి వెళ్తాను. ఒకటి ఏంటి అంటే, ప్రోడక్ట్ని మార్కెట్లోకి వెళ్ళే ముందు టెస్ట్ చేయడం, దానికంటే ముందు ఫైండింగ్ రెవెన్యూ ఆపర్చునిటీస్, అంటే నా మార్కెట్లో నేను డబ్బులు సంపాదించుకోవడానికి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, దానికంటే ముందు నా టార్గెట్ కస్టమర్ది ఒక బిహేవియర్ ఏంటి, రైట్, దానికంటే ముందు నా టార్గెట్ కస్టమర్ ఎవరు, దానికంటే ముందు ఈ ప్రోడక్ట్ చేయడం వల్ల లేకపోతే ఈ రీసెర్చ్ చేయడం వల్ల నాకు ఎలాంటి లాస్ లేదు అని చేయడం వల్ల నేను బిజినెస్ల నుంచి వెళ్ళట్లేదు, ఇది ఒక ముందు జాగ్రత్త మాత్రమే. ఈ 5 విషయాలు అనేవి ఈ మార్కెట్ రీసెర్చ్ యొక్క ఉపయోగాలు. ఇది క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. సో నెక్స్ట్, సో ఈ మార్కెట్ రీసెర్చ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కాంపిటీటర్ అనాలిసిస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు అంటున్నాను అంటే, ఏదైనా మార్కెట్ రీసెర్చ్ చేసేటప్పుడు మీరు మెయిన్ వైటల్ స్టెప్ ఏంటి అంటే, మీలాగా రీసెర్చ్ చేసే వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని అనలైజ్ చేయడం. సో కాంపిటీటర్ అంటే ఏంటి, కాంపిటీటర్ అంటే మీలాంటి పదార్థాన్ని మార్కెట్లో ఇంకోరెవరైనా చేస్తున్నారు అంటే మీ కాంపిటీటర్. నేను చిల్లీ పౌడర్ చేస్తున్నాను, సో నా చిల్లీ పౌడర్కి కాంపిటీటర్ ఎవరు, MDH ఉంది, స్వస్తిక్ ఉంది, 3 మ్యాంగో ఉంది. 3 మ్యాంగో పెద్ద కాంపిటీటర్, ఎందుకంటే మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఈ పచ్చళ్ళ టైం ఎప్పుడైతే వస్తుందో ఈ 3 మ్యాంగో పికిల్ చాలా ఎక్కువ పోతుంది, వాళ్ళు నా కాంపిటీటర్, డైరెక్ట్ కాంపిటీటర్. సో ఆ విధంగా మీరు ఏ బిజినెస్ అయితే మీరు పెడుతున్నారో ఆ బిజినెస్లో మీ కాంపిటీటర్స్ అనేది ఉంటారు. సో ఇప్పుడు కాంపిటీటర్ అనాలిసిస్ అన్నప్పుడు, కాంపిటీటర్ అనాలిసిస్ అంటే ఏంటి, మీ కాంపిటీటర్ యొక్క బిజినెస్ మోడల్ని తీసుకొని వాళ్ళ ప్రైసింగ్ స్ట్రాటజీ నుంచి వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ వరకు మీరు మళ్ళీ అన్నీ అనలైజ్ చేసేసి వాళ్ళు చేయని విధంగా మీరు మీ ప్రోడక్ట్ని మార్కెట్లో దింపడమే కాంపిటీటర్ అనాలిసిస్. సో ఈ కాంపిటీటర్ అనాలిసిస్లో మీరు ఒక స్ట్రాటజీ అనేది బిల్డ్ చేస్తారనమాట. మీ కాంపిటీటర్ని తీసుకొని వాళ్ళ ఇన్ అండ్ అవుట్ ఏంటి, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ అసలు బిజినెస్ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళని మనము ఎలా అవుట్ పర్ఫామ్ చేయగలుగుతాం, ప్యాకింగ్ త్రూ చేయగలుగుతామా, లేకపోతే ప్రోడక్ట్ డెలివరీ త్రూ చేయగలుగుతామా, లేకపోతే ప్రోడక్ట్ కేటగిరీ త్రూ చేయగలుగుతామా అనేది మనము దాంట్లో అనలైజ్ చేస్తాం. ఈ హోల్ ప్రాసెస్ని కాంపిటీటర్ అనాలిసిస్ అంటాం. సో కాంపిటీటర్ అనాలిసిస్ చేసేటప్పుడు మీ కాంపిటీటర్లో మీరు చూడాల్సిన చాలా విషయాలు ఉంటాయి. నేను మీకు ఈజీగా ఒక 3 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటి అంటే, వాళ్ళ మార్కెట్ ఎక్కడ ఉంది, వాళ్ళు చేసే మార్కెట్, ఆపరేషన్స్ చేసే మార్కెట్ ఎక్కడ ఉంది. రెండోది వాళ్ళ యూఎస్పీ ఏంటి, యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే ఇప్పుడు గానుగ నూనె యూనిక్ సెల్లింగ్ పాయింట్, కానీ ప్రోడక్ట్ వచ్చేసి నూనె. అదేవిధంగా ఇప్పుడు మీరు సోప్ తీసుకున్నారనుకోండి, ఆర్ఎన్ఏ వాళ్ళది, అది గోట్ మిల్క్ అనేది యూఎస్పీ, సబ్బు అనేది ప్రోడక్ట్. సో ఆ విధంగా యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి, మీ ఆపరేట్ చేసే మార్కెట్ ఏంటి, ప్రోడక్ట్ ఫీచర్స్ ఏంటి. ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ ఫీచర్స్ అంటామో, ఈ ప్రోడక్ట్ ఏ విధంగా ఉంది, లేకపోతే ఆ ప్రోడక్ట్ని హోల్డ్ చేయడం ఎలా, లేకపోతే దాని ప్యాకింగ్ ఎలా ఉంది, లేకపోతే దాని బ్రాండ్ ఎలా చేస్తున్నారు, దాన్ని మార్కెట్ ఎలా చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మీరు కన్సిడర్ చేసి మీ కాంపిటీటర్ని అనాలిసిస్ చేయొచ్చు, వాళ్ళ ప్రోడక్ట్ని అనాలిసిస్ చేయొచ్చు. ఇట్లా చేయడం వల్ల వాళ్ళ బిజినెస్ని అవుట్ పర్ఫామ్ చేయొచ్చు. వాళ్ళు ఏ విధంగా అయితే చేయట్లేదో ఆ కొత్త విధంగా మనము ఈ మార్కెట్లోకి సేమ్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను.
సో మీకు చూసినట్టు అయితే మనం ఇప్పుడు జ్యూస్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, మనం జ్యూస్ పళ్ళ జ్యూస్ ఏదైతే ఉంటుందో అది మనం ఎప్పటి నుంచో తాగుతున్నాం. సో మీకు చూసినట్టయితే నాకు గుర్తుండి నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఆపరేషన్కి, మా తమ్ముడు ఆపరేషన్కి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేము యాపిల్ జ్యూస్ తీసుకెళ్ళేటోళ్ళం. సో ఈ యాపిల్ జ్యూస్ తీసుకెళ్తే యాపిల్ అనేది అప్పుడు జ్యూస్ చాలా డిఫరెంట్ ఉండేది. ఇప్పుడు మీరు చూసే యాపీ జ్యూస్ చూసారనుకోండి, అది గోల్డెన్ కలర్ ఉంటుంది, గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్. సో అప్పుడున్న యాపిల్ జ్యూస్కి ఇప్పుడున్న యాపిల్ జ్యూస్కి సేమ్ యాపిల్ జ్యూస్ బాటిల్ చేస్తున్నారు. అదే ఇప్పుడు ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ ఈ యాపిల్ జ్యూస్ని బాటిల్ చేయలేరు. దానికంటే ముందు ఈ కవర్లో కట్టేసి ఇవ్వడము, ఏదైనా అప్పుడు అన్ని కవర్లోనే కట్టేది. అప్పుడు వచ్చే జ్యూస్ ఏంటి, ఒక ఫ్రూటీ అనేది ఉండేది, ఒక మాజా ఉండేది, కూల్ డ్రింక్స్ ఉండేవి. అవి కాకుండా ఈ జ్యూసెస్ అనే కాన్సెప్ట్ లేకుండే. కానీ దాని తర్వాత మీరు చూసినట్టయితే మెల్లగా ఈ జ్యూస్ ఇండస్ట్రీలోకి చాలా కొత్తవి వచ్చేసాయి. సో ఇప్పుడు జ్యూస్ ఇండస్ట్రీలోకి ట్రాపిక్ అనే ఒక బ్రాండ్, మాజా వాళ్ళది, ఫ్రూటీ వాళ్ళది, ఫ్రూటీనే యాపీ వాళ్ళు కూడా యాపీ అంటే యాపిల్ ప్రోడక్ట్ కూడా చేశారు. సో ఆ విధంగా కొత్తవి వచ్చేసాయి. సో అట్లే వచ్చిన ఒక జ్యూస్ ప్రోడక్ట్ ఏంటి అంటే జామకాయ జ్యూస్, దాన్ని గువావా అంటారు. సో ఈ గువావా జ్యూస్ అనేది మార్కెట్లోకి వచ్చింది. మీరు చూస్తే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నుంచే వచ్చింది ఈ గువావా జ్యూస్. ఇప్పుడు కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే మొత్తం ఇండియా అంతా ఇవ్వాలని కాదు, ఎక్కడైతే ఈ అర్బన్ క్రౌడ్ ఎక్కడైతే ఉంటారో, ఎవరైతే ఈ బాటిల్డ్ జ్యూస్ కొనుక్కొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 రోజుల్లో తాగేస్తారు, ఎవరికైతే పని ఎక్కువైపోతుంది ఈ జ్యూస్ నేను తీయాలి అనుకుంటే అన్న ఈ కాన్సెప్ట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ జ్యూస్ కంటైనర్స్ అన్నీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. 1 లీటర్ క్యాన్స్ ఇస్తారు, లేకపోతే 1/2 లీటర్ క్యాన్స్ ఇస్తారు. సో ఆ కాన్సెప్ట్ మెల్లగా ఈ కంప్యూటర్ అనాలిసిస్లో ఎట్లా మనం చూసాము అంటే, ముందు ఈ ప్రోడక్ట్ అనేది లేదు. అంటే అప్పుడు ఈ కాంపిటీషన్ ఎవరైతే ఈ మార్కెట్లోకి దిగుతున్నారో ఇదంతా లేదు కాబట్టి నేను ఈ కొత్త ప్రోడక్ట్స్లోకి వస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్తోని వాళ్ళు ఈ గువావా జ్యూస్ అనేది తయారు చేశారు. ఈ గువావా జ్యూస్ ఇప్పుడు కూడా ఈ హైదరాబాద్ మార్కెట్లో దొరుకుతుంది కానీ బయట దొరకదు. సో దానికి సిమిలర్గా చాలా కంపెనీలు, లోకల్ కంపెనీలు ఆ గువావా జ్యూస్ అనేది చేయడం స్టార్ట్ చేశారు. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ గువావా జ్యూస్ పింక్ కలర్లో ఉంటుంది. నార్మల్గా ఏ జామకాయ పింక్ కలర్లో ఉంటుంది, ఏదో అప్పుడప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక షాప్ పెట్టుకొని ఒక అతను అమ్ముతాడు, ఆ జామకాయలు ఉంటాయి, లోపల పింక్ కలర్ ఉంటుంది. కానీ ఇక్కడ అన్ని జ్యూసులు పింక్ కలరే ఉంటాయి. సో దీని అర్థం ఏంటి అంటే వాళ్ళు మీకు ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటి అంటే మా దగ్గర పింక్ కలర్ జామకాయలు వాడుతున్నారు అని. అది నిజం ఉండొచ్చు, నిజం కాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ. నా జ్యూస్ ఇస్తున్నాను, నేను పింక్ జామకాయ ఒక జ్యూస్ ఇస్తున్నా అన్న ఒక కాన్సెప్ట్తోని అతను సేల్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ మనం మాట్లాడేది ఏంటి అంటే ఈ రీసెర్చ్ అనేది, మార్కెట్ రీసెర్చ్ టూల్స్ అంటే ఎలా చేస్తారు, ఏంటి ఆ ఈజీ మెథడ్స్ ఎలా చేస్తారు అని. సో మనం చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, దీన్ని చేయడానికి కంపెనీలు కూడా ఉంటాయి, మీకోసం సపరేట్గా మార్కెట్ రీసెర్చ్ చేస్తారు. సో అదంతా ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు. ఇక్కడ సింపుల్గా ఒకరు వాళ్ళ ఓన్గా ఎలా చేస్తారో అనేది మనం మాట్లాడుకుందాం. ఒకటి ఏంటి అంటే ఫోను ఇంకా ఆన్లైన్ రీసెర్చ్ ఎందుకు అన్నాను అంటే, ముందు ఫోన్కి అలగ్గా రీసెర్చ్ చేస్తుండే, ఆన్లైన్ అంటే అలగ్గా రీసెర్చ్ చేస్తుండే. కానీ ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్సే కాబట్టి మీరు ఆన్లైన్ చేసే రీసెర్చ్ అంతా కూడా ఫోన్లోనే చేయొచ్చు. మీకు యూట్యూబ్ వాడచ్చు, గూగుల్ వాడచ్చు, ఇన్స్టాగ్రామ్ వాడచ్చు, ఫేస్బుక్ వాడచ్చు. వీటన్నిటిలో కూడా మీలాంటి ప్రోడక్ట్ కంప్యూటర్ అనాలిసిస్, మళ్ళీ మీలాగా చేసే వాళ్ళ సిమిలర్ ప్రోడక్ట్స్ ఏమున్నాయో వాళ్ళని తీసుకొని వాటిని అనలైజ్ చేయడం, ఏ మార్కెట్లో అమ్ముతున్నారు, కొనుక్కునే వాళ్ళు ఎవరు, వీళ్ళ రేట్ ఎంత రేట్కి అమ్ముతున్నారు, ఈ రేటు ఇది అన్నిట్లో తక్కువ రేట్ ఏంటి, అన్నిట్లో ఎక్కువ రేట్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్. దీన్ని ఎలా ప్యాక్ చేసిన తర్వాత ఎలా ఇస్తున్నారు, దీని బ్రాండ్ పేరు ఏంటి, ఇవన్నీ అంశాలు కూడా మీరు ఈ ఫోన్ ఇంకా ఆన్లైన్ రీసెర్చ్ త్రూ మీరు తెలుసుకోవచ్చు, రైట్. ఇంకోటి అబ్జర్వేషన్స్ అన్నప్పుడు, అబ్జర్వేషన్స్ అంటే మీరు నార్మల్గా మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ని మీరు డీటెయిల్డ్గా చూసేసి దాని నుంచి కంక్లూజన్ డ్రా చేయడం. లైక్ ఇప్పుడు నేను చాలామంది బిజినెస్ పెట్టే ముందు మీరు చూసినట్టయితే ఒక పెట్రోల్ బంక్ పెట్టేటప్పుడు ఊరికే ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ బంక్ పెట్టరు. ఎక్కడైతే పెట్రోల్ బంక్ లేదో, ఈ డైరెక్షన్ లేదు, ఇక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాలి, ఇదంతా కష్టం అవుతుంది కాబట్టి నేను ఈ ఏరియాలో పెట్రోల్ బంక్ పెడితే బాగుంటుంది అన్న కాన్సెప్ట్తో అక్కడ పెట్రోల్ బంక్ పెడతారు. సో ఇది కాకుండా ఒక ఆంటర్ప్రినర్షిప్ పర్స్పెక్టివ్లో కూడా మీరు ఈ అబ్జర్వేషన్స్ అనేది మీకు యూజ్ అవుతుంది. నేను ఏ విధంగా నా ప్రోడక్ట్ని ఇవ్వచ్చు, నా మిల్లెట్స్, ఇప్పుడు చిరుధాన్యాలు మిల్లెట్స్ అంటారు కదా, ఈ మిల్లెట్స్ని మనం ఇంకా ఏ విధంగా వేయవచ్చు. ఇప్పుడు మిల్లెట్స్తో చాలామంది నూడిల్స్ తింటున్నారు. సో నేను నూడిల్స్ నుంచి నేను మిల్లెట్స్తో నూడిల్స్ చేస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్. సో ఇదంతా కూడా మీరు చేసేది ఏంటి, అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్ అనేది చాలా బేసిక్, అందరూ ఇన్స్టింక్టివ్గా చేస్తారు అది, కానీ దాన్ని మనము డీటెయిల్గా చేసేసి దాన్ని మీ బిజినెస్కి వాడుకోవడము అనేది సెకండ్ టూల్ ఆఫ్ మార్కెట్ రీసెర్చ్. మూడోది ఫోకస్ గ్రూప్ ఇంకా సర్వే.
ఫోకస్ గ్రూప్ అంటే ఏంటి అంటే ఒక నలుగురిని కూర్చోబెట్టేసి మీరు తయారు చేసిన ప్రోడక్ట్ని లేకపోతే మీరు అనుకున్న థాట్ని వాళ్ళకి చెప్పి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని తీసుకోవడం ఫోకస్ గ్రూప్ అంటే. ఇంకోటి సర్వే అంటే నేను ఈ ప్రోడక్ట్ చేశాను, ఈ ప్రోడక్ట్ని నేను వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఒక చిన్న క్వశ్చనర్ లాంటిది ఇస్తాను. దాంట్లో ఒక 3-4 క్వశ్చన్లు ఉంటాయి. దాంట్లో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ బిజినెస్ పరంగా మీరు ఇంకా ఏ విధంగా మీరు డెవలప్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా విధంగా మీకు ఇంకేమైనా కావాలా, ఈ ప్రోడక్ట్ ఇంకా ఏదైనా ఈ విధంగా ఇస్తే బాగుంటుందా, దీంట్లో ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉంటే బాగుంటుందా, నేను ఏ విధంగా నేను ఈ ప్రోడక్ట్ని మెరుగుపరచవచ్చు అనే ఈ కాన్సెప్ట్ని ఈ క్వశ్చనర్ త్రూ మీరు తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ మార్కెట్ రీసెర్చ్ అనేది మనం ఈరోజు సెషన్లో మొత్తానికి మార్కెట్ రీసెర్చ్ అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి విత్ ఎగ్జాంపుల్స్, దాని ఉపయోగాలు విత్ ఎగ్జాంపుల్స్. మనం ఒకటి ఆరుణ్య బ్రాండ్ తీసుకున్నాము, ఒక ఆరోగ్యదాయిని తీసుకున్నాము, అలాగే ఈ జామకాయ జ్యూసు, యాపిల్ జ్యూసు, ఈ జ్యూస్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ వచ్చేసి ఈ మార్కెట్ రీసెర్చ్ చేసే పద్ధతులు ఏంటి, ఆ పద్ధతుల్లో వచ్చేసి ఒకటి క్వశ్చనర్ ఇంకా సర్వే చేయడము, సర్వే క్వశ్చనర్ ఇంకా ఫోకస్ గ్రూప్ డిస్కషన్ చేయడము, ఆన్లైన్ రీసెర్చ్ చేయడము, ఇంకోటి అబ్జర్వేషన్స్ త్రూ చేయడం. ఇవాళ ఈ మార్కెట్ రీసెర్చ్ సెషన్ ఇవాళ ఇక్కడ మనం ముగిస్తున్నాము. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ బిజినెస్ రిలేటెడ్ డౌట్స్ కింద ఉన్న ఈ నెంబర్స్ని మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.